నాకు తెలిసి పుష్కర కాలం తర్వాత పెద్దనాగమయ్యపాలెం శ్రీ పొలమతల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఒకప్పుడు గుడి ఇలా ఉండేది, ఆ తర్వాత కొత్త గుడి కన్స్ట్రక్ట్ చేసి మొన్నే ఓపెన్ చేశారండి. తగరపు వలస, చిప్పాడ, అన్నారంకి వెళ్లే వేలో మీకు పెద్దనాగమయ్యపాలెం ఒక ఊరు ఉంటుందండి, అదేనండి మా ఊరు. హలో వైజాగ్, ఎలా ఉన్నారు? మండలం వచ్చేసరికి భీమిలి. కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన గుడి ప్రారంభోత్సవం నాడు మేమైతే మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళామండి. ప్రతి సంవత్సరం ఒక్కసారైనా ఈ ఊరైతే వస్తాము. అంగరంగ వైభవంగా గుడి ప్రారంభోత్సవం అయితే జరిగింది. మా ఫ్యామిలీతో పాటు మిగతా ఊర్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ అందరూ గుడి ప్రారంభోత్సవానికి అయితే వచ్చారు. వచ్చిన వాళ్ళకి మధ్యాహ్నం వంట కార్యక్రమం జరుగుతుంది. గుడి లోపలికి వెళ్లే ముందు పాత గుడి అయితే చూద్దాం. అక్కడ ఉండేదండి. సో శిథిలావస్థ స్థాయిలో ఉన్నప్పుడు ఈ గుడిని అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగింది పక్కన. సో అందుకే ఆ పక్కన గుడి అయితే ఓపెన్ చేశారు. ఈ టెంపుల్ కొత్త టెంపుల్ అండి. సో హోమంతో ఈ గుడిని అయితే ప్రారంభోత్సవం జరిగింది. గుడి ప్రారంభోత్సవానికి చాలా మంది వచ్చారండి. చిన్న పెద్ద తేడా లేకుండా ఊరి గ్రామస్తులతో పాటు పక్కనున్న గ్రామస్తులు కూడా గుడికి ధన సాయం చేశారు. లోపల పోలమ్మ అమ్మవారితో పాటు దుర్గాలమ్మ, నోకాలమ్మ, సుత్తమ్మ, ఎల్లమ్మ చాలా మంది అమ్మవార్లను అయితే ప్రతిష్ఠించారు. ఇంకా కొన్ని విగ్రహాలకి తుదిమెరుగులు తిత్తాలి. సో అందుకే ఆ విగ్రహాలను మీకు చూపించట్లేదు. పాలు పండ్లతోటి అభిషేకం అయితే చేసుకున్నారండి. ఈ నెల 25, 26, 27 తేదీల మొత్తం ఆ వారమంతా ఈ గ్రామ ప్రజలందరూ పెద్దనాగమయ్యపాలెం జాతర మహోత్సవాలకైతే హాజరవబోతున్నారండి. అంతేకాకుండా సముద్ర తీర ప్రాంతం మరియు పక్కన ఉన్న చిప్పాడ, అన్నారం విలేజ్, భీమిలి, తగరపు వలస వాళ్ళ ప్రజలు మొత్తం ఇక్కడే ఉంటారు ఆ 3 రోజులు. మరి ఈ పండగకి నేను వెళ్తున్నా, మరి మీరు వస్తున్నారా? కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.